నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కాలం వేగంగా మారిపోతుంది. దాంతోపాటు మానవ సంబంధాల్లోనూ విపరీతమైన మార్పు వస్తుంది. ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవి చిన్న కుటుంబం చింతలేని కుటుంబాలుగా మారడంతో ఆగకుండా న్యూక్లియర్ కుటుంబాలుగా, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీలుగా, ఇంకా చెప్పాలంటే విశాలమైన కుటుంబ వ్యవస్థ నుంచి అందరూ మన వాళ్ళే అనుకునే క్రమం నుంచి నేను, నా భార్య లేదా భర్త, పిల్లలు మాత్రమే అనేంతగా కుంచుకుపోయాయి. డబ్బు, ఆడంబరాలకు బాగా ప్రాముఖ్యత పెరిగింది. దీంతో నేటి తరం విలువలకు, అనుబంధాలకు దూరమవుతున్నారు. తోడబుట్టిన వారి మధ్య కూడా డబ్బులు, అహం, ఈర్ష్య, హోదాలు, హద్దులు గీసే స్థాయికి దిగజారిపోయాయి. గత 4 దశాబ్దాల్లోనే మానవ సంబంధాల్లో విపరీతమైన తేడా వచ్చింది. ఓవైపు కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి, మంచిదే. కానీ మరోవైపు మానవీయంగా విచ్ఛిన్నమయ్యాయి. ఒకప్పుడు కుటుంబాల్లో పెళ్ళో, పేరంటమో లేదా మరేదైనా శుభకార్యమో జరిగినా, ఆపదో అవసరమో వచ్చినా అందరూ వచ్చేవాళ్ళు, కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు, కలిసి చర్చించుకుని ఆర్థిక సహాయం చేసేవాళ్ళు, పనులు పంచుకుని మనది అంటూ చేసుకుని పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ అని అస్సలే కనిపించడం లేదు. ఏదైనా కేవలం ఆ కుటుంబానికి, అంటే 3 లేదా 4కి సంబంధించిన వ్యవహారం మాత్రమే అనేలా మారిపోయింది. ఇక ఫంక్షన్ అంటే సమయానికి వెళ్ళి మొక్కుబడిగా కనిపించి హాజరు వేయించుకోవడానికి లైన్లో నిలబడి ఫోటో దిగడం, గిఫ్ట్స్ ఇచ్చి బయటపడడం, అంతే. ఇక దగ్గరి బంధువులైతే కలిసిన ఆ 4-5 గంటలైనా సరే మంచి చెడులు మాట్లాడుకోవడం పక్కన పెట్టేసి తాము కట్టుకున్న చీరలు, నగలు, తమకున్న ఆస్తులు, తమ పిల్లల సంపాదన, హోదాలు, ఫారిన్ ట్రిప్పులు, ఇవే తప్ప ఆప్యాయతలు, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. చూద్దామంటే కూడా కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లో తాత, నానమ్మ, ముత్తవ్వ, పెదనాన్నలు, బాబాయిలు, మామయ్యలు, అత్తలు, పెద్దమ్మలు, పిన్నులు, అక్కలు, బావలు, మరుదులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు, మొత్తం కలిసి ఓ పెద్ద బలగమే ఉండేది. ఇక అనేక వరుసలతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది. ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరో ఒక బంధువులు ఉంటుండేవాళ్ళు. కానీ ఇప్పటి తరానికి అమ్మా నాన్న తప్ప ఇంకో రిలేషన్ తెలియదు. ఉన్నంతలో తృప్తిగా బతుకుతూ అందరూ ఒకే స్థాయిలో జీవించిన కాలం నుంచి ఎంతున్నా సరిపోని పరిస్థితుల్లోకి మారిపోయింది. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఇంట్లోని పెద్దవారి నిర్ణయాన్ని గౌరవించడం, వారిని ఆప్యాయంగా పలకరించడం ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇక అప్పట్లో 2 గదుల ఇల్లే ఉన్నా, గంపెడు సంసారం ఉన్నా ఇరుగ్గా అనిపించేది కాదు. ఎందుకంటే మనసులు విశాలంగా ఉండేవి. కానీ నేడు ప్యాలెస్ లాంటి బంగ్లా ఉన్నా సరిపోని పరిస్థితి. మరి దీనికి కారణాలు ఏంటి అంటే 1983-84లో మొదలైన కార్పొరేట్ కాలేజీల సంస్కృతి. దీని గురించి మొదట చెప్పుకోవాలి. ఈ సంస్కృతి వల్ల తమ పిల్లలు ఉన్నత చదువులతో పాటు హోదా, సంపాదన మొదలయ్యేసరికి మనుషుల్లో మార్పు మొదలైంది. కుటుంబాల్లో తేడాలు మొదలయ్యాయి. కెరీర్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, పోటీ పెరగడం, అంతిమంగా ఇవన్నీ కలిసి డబ్బులు పెరిగి ఈర్ష్య, అసూయలకు దారితీశాయి. మెల్లిగా ఇవే మనస్తత్వాల్లో మార్పులు మొదలయ్యేలా చేశాయి. అయితే ఈ సమయంలో కూడా కొంత కుటుంబంలో ఒకరు సక్సెస్ అయితే తమతో పాటు మిగతా వారి ఎదుగుదలకు సహకరించడం కనిపించేది. కానీ సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలవ్వగానే కెరీర్లో ఎదుగుదల వేగం పెరిగింది. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కూడా వేగంగా మారడం మొదలైంది. అంతే, ఇంకా పూర్తిగా మార్పులు వచ్చేసాయి. జీవితాల్లో సౌకర్యాలు, విలాసాలు పెరిగాయి. కానీ దీంతో పాటే అశాంతి, అసంతృప్తి, డిప్రెషన్లు కూడా వేగంగా పెరిగాయి. అంతకుముందు గడప దాటి లేదా ఊరు దాటి ప్రయాణాలు చేయని వారు కూడా దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. అనేక రకాల సంప్రదాయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కానీ వికసించాల్సిన వ్యక్తిత్వం కుంచుకుపోతోంది. అంత కమర్షియల్గా మారిపోయారు. ఎదుటివాడికి కనీసం తన బంధువులకైనా సాయం చేయాలంటే నాకేంటి ఉపయోగం అని ఆలోచించే స్థాయికి పడిపోయారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే మాటకు నిజమైన అర్థం చెప్పే పరిస్థితులే నేడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నిజాయితీగా ఉండే మనుషులు, నిజమైన ప్రేమలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. కనీసం కనిపెంచిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని రోజులు దాపురించాయి.
మా పిల్లలు విదేశాల్లో తెగ సంపాదిస్తున్నారని గొప్పలిపోయే తల్లిదండ్రులు కూడా ఇక్కడ తమను చూసుకునే దిక్కు లేదనే వాస్తవాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. మనవలు మనవరాళ్ళ అచ్చటా ముచ్చటతో సంతోషంగా గడిచిపోవాల్సిన చివరి రోజులు ఓల్డేజ్ హోమ్లకు పరిమితమవుతున్నాయి. మరి ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ముందు పెద్దల్లో మార్పు రావాలి. పనికిరాని అహంకారం, అతిశయం వీడి పిల్లల్లో మార్పుకు ప్రయత్నించాలి. అప్పుడే పిల్లల్లోనూ మార్పు వస్తుంది. మానవ సంబంధాలకు విలువిస్తారు. 50 ఏళ్ల క్రితంలాగా ఇప్పుడు 100 ఏళ్ల జీవితం కాదు. సగటు జీవితకాలం 60 సంవత్సరాలే. ఈ 60 సంవత్సరాలకు కూడా పూర్తిగా బతుకుతామా అంటే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో చెప్పలేం. అందుకే బతికినన్ని రోజులు హాయిగా సంతోషంగా నలుగురిని కలుపుకుని ఎలాంటి కల్మషాలు లేకుండా గడిపేయడమే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.